అందరికీ నమస్కారము. డ్రై ఫ్రూట్స్ చపాతీ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాము. చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఈ లడ్డు అయితే మనము ఎక్కువ పండుగలప్పుడు, బతుకమ్మ పండుగ అప్పుడు, సద్దుల బతుకమ్మ అప్పుడు, పీరీల పండుగ అప్పుడు, గురు పౌర్ణమి అప్పుడు, ఇంకా మధ్య మధ్యలో పిల్లలకు స్నాక్స్ లాగా చేసేయడం వల్ల కూడా ఈ బెల్లం ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఉత్త చపాతీలో బెల్లం పెట్టుకొని తినమంటే ఇప్పుడు పిల్లలు తినరు. పాత రోజులలో అయితే పెద్దవాళ్ళు బెల్లం పెట్టి చపాతీ తినేవాళ్ళు. అప్పుడు ప్రతిరోజు బెల్లం అలా పెద్దవాళ్ళు ఏదో ఒక రూపంగా వాడేవాళ్ళు. మనం ఇప్పుడు కూడా ఏదో ఒక రకంగా వాడడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా మనము ఏ స్నాక్స్ చేసినా కానీ బెల్లం కొంచెము వేసి వాడడం వల్ల ఇంకా చాలా సమస్యలకు ఉపయోగపడుతుంది బెల్లం అయితే. ఇలా చపాతీ చేసి మనము చపాతీ చల్లారిన తర్వాత చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇదైతే గోధుమ పిండి చపాతే. ఇంకా రకరకాలు సజ్జ ముద్దలు, మనము రాగుల ముద్దలు అన్నీ చేసుకోవచ్చు. ఇలానే ఈ ప్రాసెస్ తోటే కొంచెం మార్పిడి ఉంటుంది చపాతీ చేసేటప్పుడు. ఇంకా అంతే. లడ్డు చేయడం అయితే ఇలానే ఉంటుంది ప్రాసెస్, కానీ చపాతీ చేయడం ఒకటి మారిపోతుంది. ఈ గోధుమ పిండి చపాతీ అయితే అందరూ చేసుకునేదే డైలీ. ఇంకా నెయ్యి పెట్టలేదు, నూనె పెట్టలేదు, ఊరికనే పిండి కలిపేసి చపాతీ దాల్చి కాల్చేసాము రౌండ్గా. చల్లారిన తర్వాతనే ఇలా పౌడర్ చేసుకోవాలి. చపాతీ చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ రకంగా ఉండాలి చపాతీ పౌడర్, ఈ రకంగా ఉండాలి. తర్వాత ఇలా పౌడర్ చేసుకున్నాక తగినంత బెల్లం స్వీట్ తినే వాళ్ళని బట్టి బెల్లం వేసుకోవాలి, ఇలాచి పొడి వేసుకోవాలి. మళ్ళీ మనము గ్రైండర్ తిప్పేసుకోవాలి. బెల్లం ఇలా చేసిన తర్వాత బెల్లం ఇలా తయారైపోతుంది తిప్పితే మనకు చపాతీ పౌడర్. ఇలా పక్కన ఒక గిన్నెలో మనము ఇష్టాన్ని బట్టి నెయ్యి వేసేసుకొని, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని చిన్న కట్ చేసేసుకొని, ఒక మంచిగానే గుప్పెడు కంటే ఎక్కువనే వేసుకోవచ్చు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ చపాతీలు అడ్డన్నాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా అవన్నీ వేయించేసి ఆ నెయ్యి, ఈ డ్రై ఫ్రూట్స్ ఇందులో పోసేసి ఈ రకంగా లడ్డు కట్టుకుంటే చాలా చాలా టేస్టీ టిఫిన్ చేసినట్టు అయిపోతుంది. పిల్లలకు బాక్సులలోకి పనికి వస్తుంది. ఒక 2-3 రోజులైనా ఖరాబు కావు. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంకా పిల్లలకు అప్పుడప్పుడు చపాతీ చేసినప్పుడు 2 చపాతీలు పక్కకు పెట్టి ఇలాంటి లడ్డు చేసిస్తే సాయంత్రం స్నాక్స్ రెడీ అయిపోతుంది.